సిలువలో వేలాడుతూ యేసు ప్రభు పలికిన రెండవ మాట. సిలువలో వేలాడుతూ యేసు ప్రభు పలికిన రెండవ మాట లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనము. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనము. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. ఇక్కడ యేసు ప్రభువారు తనతో పాటు సిలువబడిన ఒక దొంగతో పలుకుతున్న మాట ఏంటంటే, నేడు ఈరోజే నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. యేసు ప్రభును లేకపోతే దేవుణ్ణి విశ్వసించిన వారు ఉండే స్థలము, రక్షింపబడిన వారు ఉండే స్థలాన్ని ఈరోజే నువ్వు నాతో పాటు ఉంటావని నిశ్చయముగా యేసు ప్రభు ఆయనకు ఒక నిశ్చయతను ఇవ్వడాన్ని మనం చూస్తాము. ఇక్కడ దొంగలు, బందిపోటు దొంగలని కొంతమంది అంటారు. అయితే ఆ రోజుల్లో ఈ ఇద్దరు దొంగలు ఎవరో కాదు, బరబ్బా యొక్క స్నేహితులేనని చరిత్రకారులు చెబుతారు. బరబ్బా స్నేహితులు మాత్రం కారు, వీరు విప్లవకారులు. ఆ రోజు ఉన్న రాజ్యమునకు, ఆ రోజు ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకముగా పనిచేసిన వారు. అంటే వారు ధనికుల దగ్గర డబ్బును అంటే లాక్కోవడానికి, లేకపోతే వారిని బెదిరించి తీసుకోవడానికి అలాంటి పనులు చేసిన వాళ్ళు. అంటే వారి రాజ్యమే వేరు, అది దొంగల రాజ్యము. ఓకేనా? అయితే ఈ దొంగకి పరలోకంలో స్థానం దొరికింది. ఈ దొంగకి పరదేశంలో స్థానం దొరికింది. ఎలా సాధ్యము? ఎందుకంటే ఆ రోజు మనం చూసినట్లయితే ఆ సంఘటన, ఈ ఇద్దరు దొంగలు యేసు ప్రభుతో పాటు సిలువ వేయబడినప్పుడు అందరూ అక్కడ సిచ్యువేషను, అందరూ యేసు ప్రభును దూషిస్తున్నారు, అందరూ యేసు ప్రభును తిడుతున్నారు. అయితే ఈ దొంగలు కూడా యేసు ప్రభును దూషించారు. యేసు ప్రభును, నువ్వు కూడా సిలువ నుంచి దిగిరా, మమ్మల్ని కూడా దింపు, లేకపోతే మాకు కూడా సహాయం చేయి అని యేసు ప్రభువును దూషించిన వారే, ఇరువురు దూషించిన వారే. అయితే యేసు ప్రభువారు మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు అనే మాట పలికినప్పుడు ఈ దొంగలిద్దరూ విన్నారు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు. యాక్చువల్గా ఈ విప్లవకారులకు, ఈ దొంగలకు ఆనాడు సైనికులు, ఆ ప్రభుత్వము ఏం చేస్తుందో, ఎందుకు చేస్తుందో వారికి తెలుసు. వారు సిలువ వేయబడడానికి గల కారణం ఏంటో వారికి తెలుసు. అందుకనే ఆ దొంగ, వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరుగరు. బహుశా యేసుప్రభు గురించి ఆయన విని ఉంటాడు. యేసుప్రభు మంచివాడని, ఆయన అనేకులకు మంచి చేశారని. అయితే ఆనాడు ప్రభుత్వము, ఆనాడు అధికారులు ఆయనకు సిలువ వేయడానికి గల కారణం ఏంటంటే, ఈ లోకమంతా ఆయన వైపు వెళ్ళిపోతుందని, ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ యేసుప్రభును వెంబడిస్తున్నారని. బహుశా ఆ రోజు బానిసత్వం క్రింద ఉన్న ప్రజలు కూడా అనుకొని ఉంటారు. అసలు వారు కూడా అనుకున్నారట, యేసు ప్రభువా నువ్వు రాజుగా ఉండు, మేమందరం నీ రాజ్యంలో ఉంటాము అంటే ఆయన కూడా ఈ లోక రాజ్యమును ఒకటి స్థాపిస్తారని. యేసు ప్రభు రాజుగా ఉంటే మేమందరము ఉంటామని బహుశా ఆయన వెంబడించిన వారు కూడా అనుకుని ఉంటారు. కానీ ఆయన యొక్క ఉద్దేశము, ఆయన ఈ లోకానికి వచ్చిన ఉద్దేశము ఈ లోక రాజ్య స్థాపన కొరకో, లేకపోతే ఒక రాజకీయ పార్టీని స్థాపించడానికో, లేకపోతే ఆనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్ళడానికో. ఈ రోజులు కూడా ప్రజలు అదే అనుకుంటున్నారు. యేసుప్రభుని నమ్ముకోవడం అంటే దేశద్రోహమని, లేకపోతే దేశానికి వ్యతిరేకంగా వెళ్తారని, లేకపోతే దేశానికి వ్యతిరేకమైన కార్యాలు. అసలు ఆయన వచ్చిన ఉద్దేశం అది కాదు. ఎందుకంటే ఈ దేశం మాత్రం కాదు, ఈ సర్వ ప్రపంచం మాత్రం కాదు, మన కళ్ళ ముందు కనిపించే భూమి ఆకాశమును సృజించిన దేవుడు ఆయన. మొదట్లో వాక్యమై ఉండి వాక్యమే శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మనిషి, మానవులైన మనము భరిస్తున్న, సహిస్తున్న, మోస్తున్న ఆ పాప భారమును తీసివేయడానికి ఈ లోకము గొర్రెపిల్లలాగా వచ్చిన దేవుడు ఆయన సిలువలో వేలాడుతూ ఉండగా, ఈ ఇద్దరు దొంగల్లో ఒక దొంగ కూడా ఈ మాట విన్నాడు. అవును కదా, ఆయన ఏ తప్పు చేయలేదు. నార్మల్గా మనం ఏం తప్పు చేయకుండా ఎవరైనా మనల్ని శిక్ష విధిస్తే ఏం చేస్తాము? తిడతాం. వాళ్ళని కొట్టారంటే ఒక అర్థం ఉందండి, వాళ్ళని సిలువేశారంటే ఒక అర్థం ఉంది. ఎందుకంటే వాళ్ళు దొంగలే, వాళ్ళు విప్లవకారులే, వారు వ్యతిరేకులే, వారు నీకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళే.
కానీ నేనేం తప్పు చేశానండి? నేను ఏం తప్పు మాట్లాడానండి? నేను తప్పు మాట్లాడానంటే నువ్వు నన్ను తిట్టావంటే ఒక అర్థం ఉంది. కానీ తప్పు మాట లేదు, తప్పుడు క్రియ లేదు, తప్పుడు కార్యము లేదు. కానీ శిక్ష భరిస్తూ, అది మనిషికి సాధ్యమా? సహజంగా ఏ మనిషి అయినా సరే తప్పు చేయకుండా బాధను భరించడానికి ఇష్టపడతారా? ఆయన అదిరిపోయాడు ఈ దొంగ. అదేంటి? ఎలా సాధ్యం? తిట్టడము, వారికి వ్యతిరేకంగా దూషించడము, అలాంటి కార్యాలు చేయాలి. సరే, అలాంటి కార్యం చేయడానికి బదులుగా ఆయన పలుకుతున్న మాట ఏంటంటే, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించు. అప్పుడు అనుకున్నారు ఆయన, ఈయన ప్రేమ ఎదుట ఎక్కడైనా ఆయన విన్నారని, యేసుప్రభుతో ఉన్నారని ఆయన వాక్యం చెప్తుంటే విన్నారన్నట్టుగా ఈ దొంగ గురించి ఎక్కడ లేదు. కానీ దొంగకి వాక్యము వెలువడతోనే ఏం కలుగుతుంది? వెలుగు కలుగుతుంది. అంతకుముందు బుద్ధి లేని వాడిగా ఉన్నాడు, జ్ఞానం లేని వాడిగా ఉన్నాడు, మూర్ఖుడిగా దూషించాడు. కానీ ఆ వాక్యపు ఒక వెలుగు, దేవుని మాటలు మనం జాగ్రత్తగా వింటే దేవుని మాటలు మనకు వెలుగునిస్తాయి, దేవుని మాటలు మనకు జ్ఞానాన్ని ఇస్తాయి. యేసు ప్రభు ఆయన ఏ పాపము లేని ఆయనని, ఆయన ఏ దోషము చేయకుండానే ఆయన దోషమును భరిస్తున్నారని, ఆయనకు ఒక రాజ్యం ఉన్నదని. ఈ దొంగకి యేసు ప్రభుకు ఒక రాజ్యం ఉన్నదని గ్రహించడం మాత్రం కాదు, నువ్వు రాజ్యముతో వచ్చేటప్పుడు రెండో రాకడ, దేవుని మాటకు ఒక వ్యక్తి విధేయత చూపిస్తే ఎంత పాపి అయినా ఉండొచ్చు, ఎంత ఘోరమైన వ్యక్తి అయినా ఉండొచ్చు, దేవుడిచ్చే ఆ రెవల్యూషన్, దేవుడిచ్చే ప్రత్యక్షత ఎలా ఉంటుందంటే మన ఊహకు కూడా అందదు. ఈ వ్యక్తి అయినా, అరే ఒకప్పుడు ఇలాంటి వ్యక్తి అయినా ఇలా మారిపోయాడు, ఇలా మాట్లాడుతున్నాడేంటి? అయితే దేవుడు తన యొక్క ఆ యొక్క ఆత్మీయ నేత్రములను ఆ మాట ద్వారా, ఆ మాట వెలుగు ద్వారా తెరిచినప్పుడు తను గ్రహించగలిగాడు. యేసు ప్రభు రాజుని, ఆయనకు ఒక రాజ్యం ఉన్నదని, ఆయన రాజ్యముతో కూడా వస్తారని జ్ఞాపకం చేసుకో. అంటే అప్పటి వరకు యేసు ప్రభు ఓకే నేను రాజ్యంతో వస్తాను కదా, అప్పుడు జ్ఞాపకం చేసుకుంటా, సమాధుల నుంచి కూడా జనాలు పైకి వెళ్తారు కదా, అది కాదు. నేడే నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభు ఈ లోక రాజ్యం కోసం కాదు, ఆయనకు ఒక రాజ్యం ఉంది, అది పరలోక రాజ్యం. ఆయనది ఒక రాజ్యం ఉంది, అది సమాధాన సంబంధమైన రాజ్యము, అది నీతి సంబంధమైన రాజ్యము, పరిశుద్ధ సంబంధమైన రాజ్యము, ఈ లోకానుసారమైన రాజ్యము కాదు అని మనం గ్రహించిన వెంటనే దేవుడు ఆయన యొక్క లోకంలో, ఆ పరలోకంలో మనకు స్థానమునిస్తారు. ఈ దొంగ రక్షింపబడలేదు, కానీ ఆ క్షణాన్ని రక్షించబడ్డాడు. ఏ క్షణానైనా సరే మన బ్రతుకు మారే అవకాశం ఉంది. ఆయన మాటను ఈ విధంగా ప్రకటించడానికి నా ఉద్దేశం కూడా అదే, సువార్త, దేవుని మాటలు. ఎందుకంటే దేవుని మాటలో శక్తి ఉంది. తను రక్షించబడ్డాడు. బుద్ధిహీనుడిగా ఉన్న వ్యక్తికి బుద్ధి వచ్చింది, పరలోకానికి పాత్రుడయ్యాడు. నేడే అయితే మనము మారడానికి, మనకు గ్రహింపు రావడానికి, మన యొక్క మనోనేత్రం తెరవబడ్డానికి ఏదో జరుగుతుంది, ఎప్పుడో ఏదో చేస్తారని కాదు, ఈ క్షణమే, ఇప్పుడే. అందుకని బైబిల్ చెప్పేది కూడా నేడే రక్షణ దినము, నేడే, ఇప్పుడే, ఈ క్షణమే. అసలు తన తప్పును తను గ్రహించాడు. అసలు నేను చేసిన తప్పుకి నేను ఈ స్థానంలో ఉండడం అరుణ్ చెప్పిన వ్యక్తి వెంటనే పక్కనోడు చెప్తున్నాడు, రే మనం ఇక్కడ ఉన్నామంటే ఒక అర్థం ఉంది, కానీ ఆయన ఏం తప్పు చేయలేదే అని పక్కనోడికి బుద్ధి చెప్తున్నాడు. ఇలాగ చెప్పడం ఎందుకు? మీరు యేసుప్రభుని నమ్ముకున్నారు కదండి, మాకు చెప్పాలా? మీ యేసుప్రభుని నమ్ముకుని మాకెందుకు చెప్పడం? ఇక్కడ దొంగ ఉన్నాడు, వాడు దొంగే, వాడు దూషించిన వాడే, యేసుప్రభును అసహించుకున్నవాడే. యేసుప్రభు అంటే ఆయనకి ఇష్టం లేదు. కానీ ఎప్పుడైతే తనకు వెలుగు వచ్చిందో, ఎప్పుడైతే తనలో ఉన్న ఆ చీకటి, ఆ మూర్ఖత్వం పోయిందో, వెంటనే ఆ చీకటిలో ఉన్నవాడితో చెప్తున్నాడు, ఏంట్రా ఆయన ఏమైనా తప్పు చేశారా? ఆయన ఏమైనా దోషం చేశారా? అసలు ఆయన దోషిగా అక్కడ ఉండడానికి, సిలువ వేయబడడానికి అసలు ఆయన అరుడా? ఆయన మంచి కదా చేశాడు, ఆయన ఏదైనా చెడు చేశారా? గొప్ప గ్రహింపులోకి వచ్చారు. ఒకప్పుడు యేసుప్రభుని దూషించిన నా జీవితంలో నాకు దేవుడు వెలుగును అనుగ్రహించినప్పుడు ఎవరో ఆయన్ని చంపారు, లేకపోతే క్రైస్తవుల దేవుడని నాకు గ్రహింపు వచ్చింది. ఏంటంటే ఆయన ఈ సర్వమానవాళ్ళని రక్షించడానికి వచ్చిన రక్షకుడు. యేసు అంటే రక్షకుడు.
ఆయనకు ఒక రాజ్యం ఉంది, అది పరలోక రాజ్యం, ఈ లోక రాజ్యం కాదు. ఆయన ఏలేది నిన్ను నన్ను, మన యొక్క హృదయాలను, తద్వారా మనం నీతిమంతులుగాను పరలోకానికి పాత్రులైన విధంగా. ఈ దొంగ పరలోకానికి పాత్రుడయ్యాడు. కారణం తన నిజస్థితిని గ్రహించాడు, తన స్థితిని గ్రహించాడు, తన గతిని గ్రహించాడు. దేవుని మాటలు మనం వినేటప్పుడు దేవుడు మన స్థితిని, మన గతిని బయలుపరుస్తాడు. మనం ఏమై ఉన్నామో బయలుపరుస్తాడు. దేవుడు ఏమై ఉన్నారో ఆ యొక్క ప్రత్యక్షతను కూడా దేవుడు ఇస్తాడు. ఇటువంటి ప్రత్యక్షతను ఆ దొంగ పొందుకున్నాడు. పరమునకు పాత్రుడడం కాదు, నిశ్చయత పొందుకున్నాడు. అటువంటి నిశ్చయత, అటువంటి రక్షణ నిశ్చయత మనమందరం పొందుకున్నట్లు ప్రభు సన్నిధిలో మొరపెడదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనములు, వందనములు, వందనములు. అజ్ఞానముగా, మూర్ఖుడిగా, బుద్ధి లేనివాడిగా దీన్ని దూషించాడు. కానీ నీ వాక్యపు ఒక వెలుగు తన జీవితంలో క్రియ జరిగించడం ద్వారా ఆయన తను జ్ఞాని అయిపోయాడు, బుద్ధి పొందుకున్నాడు. బుద్ధితో పాటు పరలోకము సంపాదించుకున్నాడు. తన యొక్క నిజస్థితిని గ్రహించినప్పుడు పరమునకు పాత్రుడయ్యాడు. నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈనాడు మా స్థితికి, మా గతికి గల కారణం మేమే. నిన్ను దూషించడానికో, తిట్టడానికో, నీకు వ్యతిరేకంగా మాట్లాడడానికో ఏమాత్రం అర్హుడం కాని వారం ప్రభువా. ఏదన్నా మంచిది ఏదైనా ఉందంటే అది లోకంలో మీరు తెచ్చిందే. ఈ లోకంలో ఎక్కడ మేము మంచిని పొందుకోలేము. ఈ పర సంబంధమైన జ్ఞానమును, అవగాహనను మీ ఆత్మ ద్వారా ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించమని, ఇంటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.